నమస్కారం. ఆరోగ్యమస్తు సుజోక్ నాడీ యోగం కార్యక్రమానికి స్వాగతం. ఒకవైపే కాలు లాగడం, చేయి లాగడం, నడుము నొప్పి, డిస్కు సమస్యలతో బాధపడుతున్నారా? ఈ రోజు మనతో పాటు శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. కొందరిలో సడన్గా నిద్ర లేచినప్పుడు కాలు పట్టేయడం, చేయి పట్టేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. దీంట్లో సుజోక్లో మనకున్న వ్యాయామం ఏముందంట? ముందుగా ఐ న్యూస్ ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చాలామంది కూడా ఆదరిస్తున్నారు. దీంట్లో భాగంగా ఆరోగ్యమస్తు కార్యక్రమంలో భాగంగా ఏంటంటే మనము ఈ స్పైన్ కేర్ సిరీస్ అనేది మనం మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఈ వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ 5-6 నెలల్లో ఏంటంటే ఇంట్లోనే కూర్చోవడం, బయటకు వెళ్లకుండా ఉండడం, ఇట్లాంటి సందర్భాల్లో ఆటోమేటిక్గా ఏంటంటే ఈ లేని వాళ్ళకు కూడా ఏంటంటే నడుము నొప్పి రావడం, తర్వాత మెడ నొప్పి రావడం, ఇట్లాంటి సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ స్పైన్ కేర్ సిరీస్ అనేది మనం ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ మనం ఈ 9వ ఎపిసోడ్లో మనం ఉన్నాము. దీంట్లో ఇంతకుముందు ఎపిసోడ్లో చాలా విషయాలు మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే డిస్క్ సమస్య అంటే ఏంటి, డిస్క్ బల్జ్ అంటే ఏంటి, తర్వాత ఈ డిస్క్ సమస్య ఉన్నప్పుడు మనం ఎట్లాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, తర్వాత ఈ డిస్క్ సమస్యలు ఉన్నప్పుడు మనం పడుకునే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విధంగానే లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మనం ఏదైతే నిద్ర లేసే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఈ నడుము నొప్పి సడన్గా ప్రారంభమయ్యేది ఎప్పుడు అంటే వాళ్ళ నిద్ర లేవగానే మనకు ప్రారంభం అవుతుంది అనమాట. సడన్గా నడుము పట్టుకోవడం కానీ, మెడ పట్టుకోవడం కానీ ఇది నిద్ర నుంచి లేవగానే జరుగుతూ ఉంటుంది చాలా మందిలో. కాబట్టి ఏంటంటే ఇలా జరగకుండా ఉండడానికి నిద్ర లేచే ముందు ఏం చేయాలి అనేది మనం పోయిన ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాము. చాలా మంది వ్యూవర్స్ మళ్ళీ ఆ వీడియో ప్లే చేయమన్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక 3 minutes వీడియో ఉంది. దాన్ని మీకోసం ప్లే చేస్తున్నాము. కాబట్టి ఎవరైతే నడుము నొప్పితో బాధపడుతున్నారో, మెడ నొప్పితో బాధపడుతున్నారో, ఒక కాలు లాగడం, ఒక చేతి లాగడం లాంటి సమస్యతో బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళు ఉదయం నిద్ర లేవగానే ఏం చేయాలి అనేది మనకి వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఆ వీడియో ఏంటో ఒకసారి మనం చూద్దామండి. నమస్కారం అండి. నా పేరు ఆచార్య బల్లిపల్లి శశికాంత్ శర్మ. స్పైన్ కేర్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 9కు అందరికి కూడా స్వాగతం అండి. పోయిన ఎపిసోడ్లో మనం ఈ డిస్క్ సమస్యలు, నడుము నొప్పి, మెడ నొప్పితో బాధపడేటువంటి వాళ్ళు స్లీపింగ్ పొజిషన్ ఏ విధంగా ఉండాలని మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ నడుము నొప్పి, డిస్క్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు లేచే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెండోది ఏంటంటే నడుము నొప్పి తర్వాత డిస్క్ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం లేచే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఎపిసోడ్లో నేను చెప్పబోతున్నానండి. సర్వసాధారణంగా చేసే పెద్ద పొరపాటు ఏంటంటే చాలామంది ఈ స్లీపింగ్ పొజిషన్లో ఉంటారు, ఉన్న తర్వాత సడన్గా లేసేస్తారనమాట. ఇది నడుము పట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది చాలామందిలో. ఆల్రెడీ ఈ డిస్క్ సమస్యలు ఉంటే ఈ అలవాటు ఏదైతే ఉందో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఇదే అలవాటు కాబట్టి సేమ్ అదే పొజిషన్లో పడుకొని డైరెక్ట్గా లేవడం ద్వారా ఆటోమేటిక్గా సమస్య అనేది పెరుగుతుంది. కాబట్టి లేచే ముందు మనం ఏం చేయాలి అనేది చెప్తాను. చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ అండి, చాలా ఈజీగా మనం అందరం కూడా చేసుకోవచ్చు. ఇది చేయడానికి ఏంటంటే ఫస్ట్ మీరు లేవగానే ఫస్ట్ కాళ్ళ యొక్క ఫింగర్ మూమెంట్స్ తీసుకురావాలి. ఎందుకంటే ఈ స్పైన్ నుంచి సర్క్యులేషన్స్ ఫ్రీ చేసుకోవాలి మొట్టమొదలు. ఫింగర్ మూమెంట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఈ మూమెంట్ ఇవ్వాలి. కాబట్టి లెగ్ ఫ్రంట్ బ్యాక్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏంటంటే నెమ్మదిగా ఈ 2 చేతులను కూడా వెనుకకు తీసుకోవాలి. నెమ్మదిగా ఈ 2 చేతులను వెనుకకు తీసుకొని ఈ పొజిషన్లో పెట్టాలి. పెట్టేసి ఈ 2 చేతులని వెనక్కి లాగాలి. తర్వాత కాళ్ళను వచ్చేసి ముందరికి లాగాలి. కాబట్టి కాళ్ళను కిందికి లాగుతూ ఉండాలి, చేతులను పైకి లాగుతూ ఉండాలి. ఈ విధంగా కంప్లీట్ స్ట్రెచ్ చేయాలి. రిలాక్స్ పొజిషన్ ఒక 5 times ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్, స్ట్రెచ్ చేయాలి మ్యాక్సిమం. బ్రీత్ అవుట్, రిలాక్స్. బ్రీత్ ఇన్, స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ అవుట్, రిలాక్స్. ఈ విధంగా ఒక 5 times స్ట్రెచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ఈ స్పైన్కి సంబంధించిన సర్క్యులేషన్స్ అన్నీ ఆటోమేటిక్గా మనకు ఫ్రీ అయిపోతాయి. దీని తర్వాత ఇంకా మనం లేవచ్చు అనమాట. చాలా సింపుల్ టెక్నిక్ ఇది, అందరు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? దీని తర్వాత లేసే ముందు మీరు గుర్తించాల్సింది ఏంటంటే నెమ్మదిగా ఒక సైడ్ మలిగేటువంటి ప్రయత్నం చేయాలి. చాలామందికి తెలిసిన విషయమే ఇది.
ఫస్ట్ ఈ సైడ్ పొజిషన్లో వచ్చేసి మీ ఇష్టం, మీకు ఏది అనుకూలం ఉంటే అది. లెఫ్ట్ మీకు అనుకూలం ఉంటే లెఫ్ట్ మలగండి, రైట్ అనుకూలం ఉంటే రైట్ మలగవచ్చు. మలిగిన తర్వాత మన హ్యాండ్ సపోర్ట్తో లేవాలి. ఈ విధంగా హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా లేవాలి. లేచి ఈ విధంగా కూర్చోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా మనకు ఈ నిద్ర నుంచి లేచే సమయంలో నడుము నొప్పి పెరగకుండా ఉంటుంది, మెడ నొప్పి కూడా పెరగకుండా ఉంటుంది. ఈ సమస్య లేనటువంటి వాళ్ళకి ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు ఈ వీడియోను మీరు షేర్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. రైట్ శర్మ గారు, వీడియో చూసాం మనం. అంటే డిస్క్ సమస్యలు అందరిలో మనం చూస్తూనే ఉంటాం. దీంట్లో స్లిప్ డిస్క్ సమస్య అంటే ఏంటి? ముఖ్యంగా ఏంటంటే మనకు ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మన ఇండ్లలో, ఆల్రెడీ లైవ్ ఎవరైతే చూస్తూ ఉన్నారో ఈ ఐ న్యూస్ ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని, దీంట్లో మనకు వచ్చే ప్రతి సమస్యకు మూలం ఏంటంటే డిస్క్ సమస్య అయి ఉంటుంది అనమాట. అంటే మెడ నొప్పి కానీ, తర్వాత ఒక పక్క చేయి లాగడం కానీ, లేదు ఒక పక్క కాలు లాగడం కానీ, తర్వాత నడుము నొప్పి కానీ, ఇవన్నీ ఏంటంటే డిస్క్ సమస్యలతో కూడుకున్నాయి. ఇక్కడ డిస్క్ సమస్య అంటే ఏంటి అనేది ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఎందుకంటే ఇది చాలా బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇదేంటంటే మీరు చూస్తుంది ఏంటంటే ఇది నార్మల్ డిస్క్. ఇక్కడ మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో ఈ ప్లేస్, ఇదంతా ఏంటంటే దీన్ని డిస్క్ అంటాము. మధ్యలో ఉన్నది న్యూక్లియస్ అంటాము. అంటే చాలా మెత్తగా ఉంటుంది, వాటర్ కాంటెంట్ ఉంటుంది అనమాట. అయితే ఈ రెండు కూడా వర్టెబ్రాస్ అంటాం. అంటే ఈ రెండు బోన్స్ మధ్యలో ఈ డిస్క్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకు మూమెంట్ చేసుకోవడానికి, అంటే మనం సైడ్కు బెండ్ చేసుకోవడానికి, ఫ్రంట్ బెండింగ్, బ్యాక్ బెండింగ్, ప్రతిదానికి ఏంటంటే మనకి మెత్తటి భాగం ఉంది కాబట్టి మనకు స్పైన్ ఈజీగా ఎటైనా మనకు మూవ్ అవుతుంది. అయితే ఈ డిస్క్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా మనం చేసేటువంటి పొరపాట్లు ఏంటంటే, ఎక్కువగా పుస్తకం చదివినా లేదు మనం మొబైల్ చూసినా ఏంటంటే ఫ్రంట్ బెండింగ్లోనే ఉంటాం. దాని తర్వాత బ్రష్ చేసుకునేటప్పుడు, తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఊడ్చేటప్పుడు, తర్వాత ఇంట్లో కిచెన్లో బోర్లు కడుక్కునేటప్పుడు, అంటే ఏ సందర్భంలో అయినా మ్యాక్సిమం ఏంటంటే ఫ్రంట్ బెండింగ్ అనేది ఎక్కువగా అలవాటు అయిపోయింది. దీంట్లో భాగంగా ఎక్కువ కూర్చునేటువంటి వాళ్ళకు, ఎక్కువ వెహికల్స్ మీద జర్నీ చేసేటువంటి వాళ్ళకి డిస్క్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. డిస్క్ సమస్య ఏంటంటే ఎక్కువగా ఒకటే సైడ్ మనం బెండ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ న్యూక్లియస్ ఇక్కడ కనిపిస్తుంది చూసిండ్రా, ఇది ఈ న్యూక్లియస్ మనకు బయటకు వస్తుంది అనమాట. దీన్ని డిస్క్ ప్రాబ్లంగా మనకు చెప్తుంటారు. ఈ విధంగా మధ్యలో ఉన్నది బయటకు వస్తుంది. రాగానే దీన్ని డిస్క్ బల్జ్ అంటారు, డిస్క్ జారడం అని కూడా అంటాం దీన్ని. ఇక్కడ ఏమవుతుందంటే డిస్క్ బల్జ్ ఉన్నంత మాత్రాన మనకు నొప్పి రాదండి. ఎందుకంటే చాలా మందికి ఎంఆర్ఐ తీసినా కూడా ఏంటంటే డిస్క్ బల్జెస్ కామన్గా ఉంటాయి, నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మనకు ఈ నర్వ్ కంప్రెస్ అవుతుందో, మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది నర్వ్ అనమాట. ఎప్పుడైతే ఈ రెడ్ కలర్లో ఉన్నది వెళ్ళి ఈ ఎల్లో కలర్ను టచ్ చేస్తుందో దీన్ని నర్వ్ కంప్రెషన్ అంటాం అనమాట. ఈ నర్వ్ కంప్రెషన్ జరిగినప్పుడే నొప్పి వస్తుంది. అది మెడ నొప్పి కావచ్చు, ఒక పక్క చేయి లాగడం కావచ్చు, ఒక పక్క కాలు లాగితే సయాటికా అంటారు, నడుములో నొప్పి వస్తే నడుము నొప్పి అంటారు. ఈ విధంగా ఈ సమస్యలన్నీ కూడా మనకి ఈ డిస్క్ జారడం ద్వారానే మనకు వస్తాయి. అయితే ఈ డిస్క్ జారడానికి సంబంధించి మనకు రెండు రకాల పరిష్కారాలు ఉన్నాయి అందుబాటులో. ఒకటి ఏంటంటే మనది మనం ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడం, సింపుల్గా కొన్ని టిప్స్ పాటించడం, ఏ సైడ్ మనం బెండ్ అవుతే పెయిన్ వస్తుందో అది చేయకుండా ఉండడం, ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ మనకు రిలీఫ్కు పనిచేస్తాయి. దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనం చెప్పుకోబోయేది ఏంటంటే సుజోక్ థెరపీ ద్వారా మనకు ఎట్లా రిలీఫ్ చేసుకోవచ్చు మన ఇంటి దగ్గర అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. రెండోది ఏంటంటే పర్మనెంట్గా ఇది తగ్గేది ఎట్లా. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇది శాశ్వతంగా మాకు తగ్గాలండి, అసలు శాశ్వతంగా ఇది తగ్గుతుందా తగ్గదా ఈ డిస్క్ సమస్య అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటంటే ఆ డిస్క్ ఎంతవరకు బయటకు వచ్చింది అనేది, ఎంత నర్వ్ను కంప్రెస్ చేస్తుంది అనేది చూడడం, ఫిజికల్గా స్పైన్ను మనం చెక్ చేసి చూడడం, పేషెంట్కి ఎంత సమస్య ఉంది అనేది మనం నోట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి పేషెంట్కి ఆ సమస్య శాశ్వతంగా తగ్గుతుందా లేదా అనేది మనం చెప్పొచ్చు. దీనికి ఏంటంటే ఈ డిస్క్ సమస్యలకు స్పైన్ థెరపీ అనే ట్రీట్మెంట్ ద్వారా మనం ఈ ఇంటర్నేషనల్ సుజోక్ థెరపీ సెంటర్లో ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తున్నాము. దాని ద్వారా కొన్ని వందల మందికి మంచి బెనిఫిట్ అనేది ఉంది. ఈ స్పైన్ థెరపీలో ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ థెరపీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డోర్న్ థెరపీ ఉంటుంది, ఇది జర్మన్ టెక్నిక్. తర్వాత ఓస్టియోపతి, కైరోప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఇది
యూరోపియన్ కంట్రీస్ టెక్నిక్స్ అన్నమాట. వీటిని మనం యూజ్ చేసుకోవడం ద్వారా చాలా మందికి ఈ డిస్క్ సమస్యల నుంచి మనం ఆపరేషన్ లేకుండా బయటకు వచ్చేటువంటి అవకాశాలు 100% ఉన్నాయండి. అయితే శర్మ గారు, అంటే మనం చాలా మందిలో బోన్ అరగడం కావచ్చు, లేకపోతే సడన్గా పడిపోవడం, ఏమన్నా యాక్సిడెంటల్గా కూడా జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అలానే జాబ్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది, సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, ఇతర జాబులు కూడా అవ్వచ్చు. వీళ్ళకి ఎక్కువగా మనం చూసేది ఏంటంటే వీళ్ళలో బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది ఎక్కువ. అది సిట్టింగ్ పొజిషన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు నాకు తెలిసినంత వరకు ఎంప్లాయీస్ కూడా. సో మన సుజోక్లో దీనికి ఎలాంటి థెరపీ ఉందంటారు? చూడండి, మంచి ప్రశ్న అడిగిందండి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది డైలీ లైఫ్లో, రొటీన్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియదు. ఎందుకంటే డైలీ వెహికల్ జర్నీ చేయాల్సిందే. తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ అయితే 6 hours 8 hours కూర్చొని పని చేయాల్సిందే. బట్ ఇట్లాంటి వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దానికి మనకు సుజోక్ థెరపీలో మంచి టిప్స్ ఉన్నాయి. ఇది మీరు పాటించడం ద్వారా మీరు మీ ఇంట్లోనే ఉండి ఈ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటాయి ఇవి. 100% మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికి ఏంటంటే మన చేతిని మనం వాడుకుంటాము. ఎందుకంటే మన చేతిలో ఈ సుజోక్ థెరపీ, సుజోక్ అంటే కొరియాకు సంబంధించిన థెరపీ ఇది. సు అంటే చేయి అని అర్థము, జోక్ అంటే కాలు అని అర్థం. అంటే మన బాడీలో ఎక్కడ సమస్య ఉన్నా దానికి సంబంధించిన ఆ ప్రెషర్ పాయింట్స్ మన చేతులలో, మన కాళ్ళల్లో ఉంటాయన్నమాట. కాబట్టి ఆ పాయింట్ ఎక్కడ ఉంది, మనం దానికి ఎట్లా మనం తగ్గించుకోవాలో మనం చూద్దాం. మొట్టమొదలు ఏంటంటే మీకు మెడ నొప్పికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువగా ఈ ల్యాప్టాప్ వాడడం ద్వారా కానీ, కంప్యూటర్ వర్క్ చేయడం ద్వారా ఏంటంటే మనకు మూమెంట్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఫింగర్ మూమెంట్స్ వీటిలలో మనం ఆటోమేటిక్గా ఈ షోల్డర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఈ 2 sideలో 1 side కానీ పెయిన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే ఈ సర్వైకల్ రిలేటెడ్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, మొట్టమొదలు ఆల్రెడీ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ట్రై చేయొచ్చండి. చాలా సింపుల్, ఇది మోర్ ఎఫెక్టివ్ థెరపీ. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, థంబ్ ఉంది కదండి, ఈ థంబ్ ఏరియాలో నేను మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు మార్కర్ పెన్తో. ఈ ఫస్ట్ జాయింట్ నుండి సెకండ్ జాయింట్ వరకు ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇది సర్వైకల్ ఏరియా అంటాం. ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంటుంది. ఇక్కడ మీరు అగ్గిపుల్లతో కానీ ఇయర్ బడ్తో కానీ మీరు ఏం చేయాలంటే నెమ్మదిగా ఇది ప్రెస్ చేస్తూ చెక్ చేసుకోవాలి పైనుంచి కింది వరకు. ఎందుకంటే ఇది సర్వైకల్ వర్టెబ్రా 1 2 3 4 5 6 7 అన్నమాట. అంటే ఈ 7 వర్టెబ్రాస్ మనకి ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈ 7 వర్టెబ్రాస్లో మీరు చెక్ చేసి చూసుకుంటే హెవీ పెయిన్ఫుల్ పాయింట్ ఎక్కడ ఉందో గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో హెవీ పెయిన్ఫుల్ పాయింట్ ఉందనుకోండి. ఎందుకంటే ఈ అగ్గిపుల్ల కానీ ఇయర్ బడ్ కానీ ప్రతి ఇంట్లో ఉంటుందండి. చాలా సింపుల్ ఇది. మీరు అది తీసుకొని ఇక్కడ ప్రెస్ చేస్తే ఎక్కువగా పెయిన్ఫుల్ ఉన్న పాయింట్ వస్తుంది. ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉందో ఆ పాయింట్ మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత మీకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లాస్టర్. ఇది మీకు అన్ని మెడికల్ షాప్స్లలో ఈ ప్లాస్టర్ అనేది దొరుకుతుందండి. సర్జికల్ ప్లాస్టర్ అంటే ఎవరైనా మీకు ఇస్తారు. ఈ ప్లాస్టర్ యూజ్ చేయాలి. దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా ఫస్ట్ కట్ చేసి పెట్టుకోవాలి మీరు, మనకి ఎంత అవసరమో అంత. దీనికి ఏంటంటే ఎక్కడైతే మీకు పాయింట్స్ ఉన్నాయో ఆ ఏరియాలో పెసర్లు తీసుకోవాలి. ఈ పెసర్లలో ఏంటంటే మనకు నామం ఉంటుంది. పెసర్లలో ఎక్కడైతే ఆ ప్రెషర్ పాయింట్ ఉందో ఆ ఏరియాలో ఆ నామం వచ్చే విధంగా మనం ఆ విత్తనాన్ని పెట్టుకోవాలి. నేను మీకు చూపిస్తాను. అంటే జర్మినేషన్ పాయింట్ అంటాము. ఎక్కడైతే నామం ఉందో ఆ పాయింట్ ఆటోమేటిక్గా మనకి ఎక్కడైతే నొప్పున్న ఆ పాయింట్ మనం గుర్తించి స్కెచ్తో మార్క్ చేసుకోవడం జరిగిందో ఆ ఏరియాలో ఈ విధంగా అంటించుకోవాలి. దాని తర్వాత 1/2 అవర్కి ఒకసారి దీన్ని మీరు ప్రెస్ చేసుకోవాలి. 12 గంటలు దీన్ని మీరు ఉంచుకోవాలి. ఈ 12 గంటలు ఎంతసేపు ప్రెస్ చేయాలనేది చాలామందికి డౌట్. దీంట్లో ఏంటంటే చాలా సింపుల్ అండి. ఒక 4 seconds 2 seconds జస్ట్ ప్రెస్ చేసి వదిలేయడమే అంతే. అంటే 12 hours లెఫ్ట్ తంబుకు పెట్టుకోండి. తర్వాత రెండో రోజు 12 hours రైట్ తంబుకు పెట్టుకోండి. ఈ విధంగా ఆల్టర్నేట్గా ఒక 1 week వరకు రెగ్యులర్గా మీరు పెట్టుకోండి. ఎంతటి మెడ నొప్పి అయినా సరే మంచి రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే ఈ మెడ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ షోల్డర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. దీన్ని వార్మప్స్ అంటాము. తర్వాత ఈ నెక్ ఎక్సర్సైజులు కూడా చేయండి. నెక్ ఎక్సర్సైజ్లు ఏంటంటే ఫ్రంట్ బెండ్ కాకుండా ఏంటంటే జస్ట్ ఇక్కడ నుంచి ఆఫ్ సైడ్
ఇక్కడ వరకు ఈ షోల్డర్ వరకు వస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తాము. ఎందుకంటే సర్వైకల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వర్టిగో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ఫ్రంట్ బెండ్ అనేది 100% చేయకుండా ఉండాలి. ఆ విధంగానే జస్ట్ సైడ్ బెండింగ్స్, తర్వాత ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకోవడం, తర్వాత బ్యాక్ సైడ్ హోల్డ్ చేసి పెట్టుకోవడం, తర్వాత ఈ సైడ్ ప్రెషర్ ఇచ్చుకోవడం, ఈ సైడ్ ప్రెషర్ ఇచ్చుకోవడం. చాలామంది ఆల్రెడీ మెడ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారు. ఇది చేస్తూ మీరు ఈ సుజోక్ థెరపీలో ఈ పాయింట్ మీరు పెట్టుకోవడం ద్వారా మెడ నొప్పిలో చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. మీకు పెయిన్ రిలీఫ్ అనేది కూడా విత్ ఇన్ మినిట్స్లో, అంటే 5 to 10 minutesలో ఒక 50 to 80% రిలీఫ్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందండి. అయితే శర్మ గారు, డిస్కో సమస్యలకి చాలా మంది కూడా నొప్పులు భరించలేక పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకుంటూ ఉంటారండి, నాకు తెలిసినంత వరకు కూడా. అంటే అప్పటి వరకు అవి రిలీఫ్ని అయితే ఇవ్వచ్చు, శాశ్వత పరిష్కారం అయితే కాదు. సో కొంత హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా ఏం చెప్తారంటే ఇంకా మేజర్ ఇష్యూస్ అయితే కనుక ఆపరేషన్ అని అంటారు. సో ఈ ఆపరేషన్ లేకుండా మన సుజోక్లో ఎలాంటి థెరపీస్ ఉన్నాయి, అంటే ఆపరేషన్ అవసరం లేదంటారా? దీంట్లో ఒకటి ఏంటంటే ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు నిర్ణయించుకోవాలి ఫస్ట్. ఏంటంటే నాకు టెంపరవరీ రిలీఫ్ కావాలా, పర్మనెంట్గా దీనికి ఆన్సర్ కావాలా. ఇది ఎట్లా ఉంటుందంటే హోటల్ భోజనానికి మనం సొంతగా వండుకొని తినడానికి ఉన్న అంత తేడా ఉంటుంది. కాబట్టి ఈ హోటల్ భోజనం అయితే మనకి ఏమవుతుందంటే 80 రూపీస్ ఇచ్చేస్తే ఆ హోటల్ భోజనం వచ్చేస్తుంది, మళ్ళీ రాత్రికి మళ్ళీ హోటల్కి వెళ్ళాలి. బట్ మనం ఇంట్లో వండుకోవాలంటే ఏంటంటే కొంత కష్టపడాలి, అన్నీ సమకూర్చుకోవాలి. సమకూర్చుకుంటే ఏమవుతుందంటే మీకు 24 hours ఎప్పుడు వండుకోవాలనుకున్నా మీ ఇంట్లో అన్నీ రెడీ సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే పర్మనెంట్గా క్యూర్ కావాలి అంటే అది ఇంటి భోజనం లాగా, టెంపరవరీ రిలీఫ్ కావాలంటే బయట మెడిసిన్స్ మీద కానీ వేరే దేని మీద కానీ ఆధారపడడం అనమాట. బట్ ఈ పర్మనెంట్గా తగ్గాలి అంటే ఏంటంటే దీనికి స్పైన్ థెరపీ అనేటువంటి థెరపీ ఉందండి. ఆ థెరపీ మనం తీసుకోవడం ద్వారా 100% ఆపరేషన్ అవసరం లేకుండా మన డిస్క్ ప్రాబ్లం మనం తగ్గించుకోవచ్చు. రిలీఫ్ రావాలి అంటే ఏంటంటే మన సుజోక్ థెరపీ ద్వారా మనకు సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు అప్లై చేసుకొని 100% ఎట్లాంటి పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా మీరు సుజోక్ థెరపీని ఉపయోగించి మీ సమస్యను రిలీఫ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే రిలీఫ్ అనేది వేరు, క్యూర్ అనేది వేరు. క్యూర్ అనేది ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి చేసేటువంటి ప్రయత్నం. రిలీఫ్ అనేది ఏంటంటే అప్పటి వరకు మనం ఆ టాబ్లెట్ వేసుకోవడం ద్వారా, లేదు ఇక్కడ కూడా సీడ్ పెట్టుకోవడం ద్వారా ఆ సీడ్ ఉన్నంత సేపు మీకు ఖచ్చితంగా ఇక్కడ ఒక 80% రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ ఆ సీడ్ తీయగానే మళ్ళీ ఇక్కడ పెయిన్ వస్తుంది. కాబట్టి ప్రాబ్లం కూడా ఎక్యూట్ అని ఉంటుంది, క్రానిక్ అని ఉంటుంది. ఎక్యూట్ అంటే ఏంటంటే ఈ మధ్యలో నిన్నే మెడబట్టిందండి, నిన్ననే నడుము నొప్పి ప్రారంభమైందండి, దీన్ని ఎక్యూట్ కేస్ అంటాము. ఈ ఎక్యూట్ కేస్కి ఏంటంటే మీరు స్పైన్ థెరపీ వరకు రావాల్సిన అవసరం లేదు, అంటే మన ఇంటర్నేషనల్ సుజోక్ థెరపీ సెంటర్కి రావాల్సిన అవసరం లేదు. మీరు ఈ సుజోక్ థెరపీ పాటిస్తూ బెడ్ రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. బట్ క్రానిక్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఒక 3 నెలలు దాటింది అంటే అది క్రానిక్ కింద ఉంటుంది ఆ సమస్య అనేది. కాబట్టి చాలామంది మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఒక కాలు లాగడం, ఒక చేయి లాగడం, 3 నెలలు దాటి 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, అయినా మెడిసిన్స్ వాడుతున్నాము, ఏదో మెయింటైన్ చేస్తున్నాము, ఏదో ఏ పని చేయకుంటే ఏం నొప్పి లేదండి, ఏదో ఒక పని చేస్తే మళ్ళీ నొప్పి వస్తుందండి అనుకుంటూ ఈ విధంగా గడుపుతూ ఉన్నారు. దీన్ని క్రానిక్ కండిషన్ అంటాం. కాబట్టి ఈ క్రానిక్ కండిషన్లో ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక థెరపిస్ట్ యొక్క అవసరం ఉంది. కాబట్టి అది స్పైన్ థెరపీ ద్వారా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా అట్లాంటి సమస్యలను మనం ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం లేకుండా తగ్గించవచ్చు. కొన్ని కేసెస్ ఉంటాయి, ఎందుకంటే MRI రిపోర్ట్స్లో ఉంటాయి, ఆ డిస్క్ సైజు 9 mm కంటే తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా రెఫర్ చేస్తాము, ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలని. బట్ డిస్క్ సైజు 10 mm పైన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి స్పైన్ థెరపీ ద్వారా, దీంట్లో 2 రకాల థెరపీస్ యాడ్ చేస్తాం మనం స్పైన్ థెరపీలో. ఒకటి డోర్న్ థెరపీ అని ఉంటుంది, జర్మన్ టెక్నిక్, తర్వాత ఓస్టియోపతి, తర్వాత కైరోప్రాక్టిస్. వీటిని మనం యూజ్ చేసి, ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క థెరపీలో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క బాడీ తత్వం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి, దాన్ని బట్టి ఈ థెరపీ తీసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా శాశ్వతమైనటువంటి పరిష్కారం అయితే ఖచ్చితంగా వస్తుందండి. అంటే ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు పడుతుందంటారు శర్మ గారు? దీనికి ఏంటంటే మనకు ఎక్యూట్ కేసు అయితే ఒక సిట్టింగ్ 2 సిట్టింగ్లో క్లియర్ అయిపోతుందండి. అంటే ఇప్పుడు ఒక వారంలో నొప్పి వచ్చిందండి, ఒక 10 రోజుల్లో నొప్పి ఉంది, ఒక 15 రోజులుగా నొప్పి ఉంది, మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ చేయి లాగడం కానీ కాలు లాగడం కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనకు 1-2 ట్రీట్మెంట్స్లలో 100% అది క్లియర్ అయిపోతుంది. లేదు కొన్ని ఆసనాలు వేసుకోవడం ద్వారా, మేము చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.
బట్ క్రానిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు దాని యొక్క సమయం అనేది పడుతుంది. ట్రీట్మెంట్స్ ఏంటంటే ఒక 12 ట్రీట్మెంట్ల నుండి 15 ట్రీట్మెంట్ల వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత బల్జ్ సైజ్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ బల్జెస్ ఉన్నాయి స్పైన్లో అనేది మాన్యువల్గా మనం చెక్ చేసి చూసుకోవడం జరుగుతుంది అనమాట. దాన్ని బట్టి ఆ డ్యూరేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇదేంటంటే రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ ఉండవండి. ఎందుకంటే 15 రోజులకు ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, వారం రోజులకు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఒక టైం వచ్చేసి ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ టైం ఉంటుంది ట్రీట్మెంట్కు. అది తీసేసుకొని వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి రెగ్యులర్గా డైలీ ట్రీట్మెంట్స్ అనేది దీంట్లో అవసరం ఉండవు. ఎందుకంటే బాడీ మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత న్యాచురల్గా స్పైన్ అనేది మళ్ళీ హీల్ అవుతుంది. మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తాము, మళ్ళీ హీలింగ్ కెపాసిటీ న్యాచురల్గా గ్రోత్ అవుతుంటుంది. ఒక సందర్భంలో ట్రీట్మెంట్ అవసరం లేకుండా కూడా శాశ్వతంగా నొప్పి క్లియర్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ట్రీట్మెంట్ పై ఆధారపడకుండా పేషెంట్ మనం డ్యూరేషన్ పెంచుకుంటూ వెళ్తాము. అంటే ఉదాహరణకు ఫస్ట్ వారం రోజులకు ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత 15 రోజులకు ఒకసారి చేస్తాము, తర్వాత 20 రోజులకు ఒకసారి చేస్తాము, తర్వాత నెలకు ఒక ట్రీట్మెంట్ అట్లా ఇస్తాం అనమాట. కాబట్టి ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది న్యాచురల్గానే క్లియర్ అవుతుందండి ఈ థెరపీలో. రైట్ శర్మ గారు, థ్యాంక్ యూ అండి. అందరికీ మంచి మంచి సలహాలు సూచనలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇదండి ఇవాల్టి సుజోక్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.